నూతన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అలాగే మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో 29వ వార్డులో మనం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడారో, పదే పదే ఎందుకు జై భీమ్ నినాదాన్ని ఎత్తుకుంటున్నారు? అదేదో దేవుడి పేరు చెప్తే ముక్తి లభిస్తుంది కదా అని. అయితే ఈ దేశంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో తాడిత పీడిత వర్గాలకు, అణగారిన వర్గాలకు విముక్తి లభించిందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఈ రాజ్యాంగం వల్ల. ఈ దేశంలోని ప్రజలు ఇదే భగవద్గీతగా, ఇదే ఖురాన్గా, ఇదే బైబిల్గా, దీన్నే దేవుడిగా నమ్మి ఈ రాజ్యాంగాన్ని నమ్ముకొని ఈ దేశ ప్రజలు సమానత్వాన్ని ఏదైతే ఇందులో పొందుపరిచారో, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈ సూత్రాలతోనే ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ లభించింది. అలాంటి రాజ్యాంగాన్ని అవమానపరిచిన అమిత్ షా గారిని ఆ మాటలను ఖండిస్తూ ఏదైతే బాపు గారు చెప్పారో అహింసా మార్గం, ఆ అహింసా మార్గం ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఇది దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనమంతా కూడా విజయవంతం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగానే సమాజం స్థాపించడానికి, అందరికీ సమానత్వం రావాలని నమ్మకంతో ఈ రాజ్యాంగం ఏదైతే రచించారో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి, రాజ్యాంగం యొక్క విశిష్టతను అందరికీ చెప్తూ మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్.